జెంటే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744474. బిగ్ బ్రేకింగ్ అంతోంది. అమృత ప్రణయ్ ఈ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ నల్గొండ మిర్యాలగూడకు సంబంధించిన ఈ ప్రేమ జంట చాలా సెన్సేషన్ వార్తలాగా అయిపోయింది. ఎందుకంటే అంత భయంకరంగా మర్డర్ జరిగింది ప్రణయ్ది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు వీళ్ళిద్దరి గురించే చర్చ అండ్ వార్తలు. సో ఈ కేసుకి సంబంధించి ఈరోజు తుది తీర్పు వెల్లడించింది కోర్టు. దానికి సంబంధించిన అప్డేటే మనకు అందుతోంది. ఎందుకంటే ఈ కేసులో అన్ని సంచలనాలే. బికాజ్ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు కోర్టు ఏం తీర్పు ఇచ్చింది ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఈరోజు తుది తీర్పు వెల్లడించింది ఈ కేసులో. సో ఈ కేసుకి సంబంధం ఉన్నటువంటి 8 మందిలో A1గా మారుతిరావు, అంటే అమృతకు సంబంధించిన ఫాదర్. ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. ఆయనే అమృతకు సంబంధించిన ఫాదర్. ఈ కేసు పూర్తిగా సూత్రధారి అతనే, కానీ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కేసులో A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అంటే A2గా ఉన్నాడు కాబట్టి ఉరిశిక్ష. దెన్ మిగిలిన ఎవరైతే 6 దోషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు విధించడం అయితే జరిగింది. అంటే ఏ ఇయర్లో జరిగిందంటే 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైండు. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రణయ్ భార్య అమృతకు చెకప్ చేయించి తిరిగి వస్తున్నటువంటి సమయంలో దుండగులు ఆయన్ను హత్య చేశారు. యాక్చువల్లీ అమృత కన్సీవ్ అయి తను డాక్టర్ని గైనకాలజిస్ట్ దగ్గరికి చూయించుకోవడానికని వెళ్ళింది. సో వీళ్ళిద్దరూ ఆ తర్వాత ఈ ప్రణయ్ వాళ్ళ మదర్, వీళ్ళు ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తున్నటువంటి సమయంలోనే అమృత వాళ్ళ ఫాదర్కి వీళ్ళిద్దరు పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకంటే క్యాస్ట్కి సంబంధించి ఆయనకు అసలు ఇష్టం లేకుండే. క్యాస్ట్ వేరేతను అనేటువంటిది అతని ఫాదర్కి చాలా కోపంగా ఉండింది. అందుకని పెళ్ళైన చాలా రోజుల నుంచి కూడా ఎట్లా ఏం చేద్దామని ఆలోచించి లాస్ట్కి వస్తే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ అమ్మాయి ఉన్నారో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తినే చంపేద్దాం అనుకున్నాడు. ప్లాన్ ప్రకారమే కిరాయి రౌడీలను పెట్టుకొని ఆయన చంపేయడం అయితే జరిగింది. సో అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. ప్రణయ్ అమృత చిన్ననాటి స్నేహితులు. ఈ స్నేహం ప్రేమగా మారింది. ఈ ప్రేమకు అమృత పేరెంట్స్ అభ్యంతరం తెలియజేశారు. వీరిద్దరివి వేరువేరు సామాజిక వర్గాలు. దీంతో అమృత పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ప్రణయ్ను అమృత కుటుంబ సభ్యులు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2018 జనవరి 31న అమృత ప్రణయ్ హైదరాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వీరిద్దరూ మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మిర్యాలగూడకు వచ్చారు. మిర్యాలగూడలో అమృత ప్రణయ్ పెళ్లి రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రణయ్ హత్యకు గురయ్యాడు. సో 1600 పేజీల ఛార్జ్షీట్ నమోదైంది హత్యకు గురైన తర్వాత. సో డీటెయిల్డ్ రిపోర్ట్ ఇది, డీటెయిల్డ్ ఛార్జ్షీట్ ఇది. సాక్షులందరినీ ప్రవేశపెట్టి ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఏంది అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నడిచింది. 2018 నుంచి ఈనాడు వరకు పూర్తిగా సాక్షులు ఏవైతే ఈ సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలెక్ట్ చేస్తే 1600 పేజీల ఛార్జ్షీట్ అయింది అది. సో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు విచారణ చేశారు. అంటే అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్ ఈ కేసు విచారణను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కేసుకు సంబంధించి 2019 జూన్ 12న పోలీసులు 1600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో A1గా అమృత తండ్రి తిరునగరు మారుతిరావు, A2గా బీహార్కు చెందినటువంటి సుభాష్ శర్మ, A3గా అజ్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా MA కరీం, A6గా తిరగనూరు శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజాంను నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ కేసులో కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ను మారుతిరావు హత్య చేయించారని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సో ఇతను అంటే ప్రణయ్ని చంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమృత తండ్రి. సో ఆయన పేరు వచ్చేసి మారుతిరావు. సో ఆయన్నే చంపాలనుకున్నాడు, చంపించాడు. వీళ్ళందరినీ కూడా ఎట్లా చంపాలి ఏంది అనేది కూడా డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా పెట్టుకొని చంపించడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది, ప్రణయ్ హత్య కేసులో A1గా ఉన్నటువంటి తిరునగరు మారుతిరావు 2020 మార్చి 7న హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో ఆయన
సూసైడ్ చేసుకున్నాడు. అమృత అమ్మ వద్దకు వెళ్ళు అంటూ ఆయన ఆ సూసైడ్ లేఖలో రాసినట్టు అప్పట్లో మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. గిరిజ తనను క్షమించాలని ఆయన తన భార్యను ఉద్దేశించి ఆ లేఖలో రాశారు. హైదరాబాద్లో ప్రముఖ లాయర్తో మాట్లాడేందుకు వచ్చి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఇది కూడా ఒక సెన్సేషన్. 2018లో ప్రణయ్ని చంపించిన మారుతిరావు ఆ తర్వాత బెయిల్ మీద అంటే అరెస్ట్ అయిండు, ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిండు. 2020లో ఏదో పనుంది ఆర్ ఈ కేసుకి సంబంధించి లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఆత్మహత్య చేసుకున్నటువంటి టైంలో ఆయన ఒక సూసైడ్ లెటర్ కూడా రాసిండు. అది ఏంటి అని అంటే అప్పటికి కూడా తన కూతుర్ని నువ్వు అత్తగారింట్లో ఉండొద్దు, నువ్వు అమ్మగారింటికే వెళ్ళు అనేటువంటిది కూడా సూసైడ్ లెటర్లో రాసిండు. అట్లనే అతని భార్యకు కూడా నన్ను క్షమించు అనేటువంటి మాట రాయడం జరిగింది. సో అడుగడుగున ఈ కేసుకి సంబంధించి అయితే సెన్సేషనలే న్యూస్ వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఆఫ్టర్ 2018లో ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు మనం 2025లో ఉన్నాం. అంటే ఆఫ్టర్ 6 years తర్వాత ఈ కేసులో తుది తీర్పు వచ్చింది. ఇప్పుడు మరి ఈ అంటే అమృత కావచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే అత్తమామలు కావచ్చు, మరి వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు నిజంగానే ఈ తీర్పు పట్ల హ్యాపీగా ఉన్నారా లేకపోతే న్యాయం జరిగింది అనేటువంటి థాట్లో ఉన్నారా ఏంటి అనేది కూడా మనం చూడాల్సిందే. బట్ నిజంగానే అంటే వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కాసేపటి క్రితమే ఈ ప్రణయ్కి సంబంధించిన ఏదైతే ఆయన క్రిమేషన్ జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పాపం ఆయనకు నీ ఆత్మకు శాంతి కలగాలి అన్నటువంటి మాట చెప్పడం, కన్నీళ్లు పెట్టుకోవడం కూడా కొంత కలిసివేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. బట్ ఈరోజు అయితే నాకు తెలిసి బికాస్ మారుతిరావు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా ఒకతనికేమో A2గా ఉన్నటువంటి అతనికి ఉరిశిక్ష పడింది, మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. కాబట్టి నాకు తెలిసి అంటే ఈ ప్రణయ్ వాళ్ళ అమ్మా నాన్న కొంతవరకు న్యాయం జరిగిందని భావించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి ముందే కొన్ని నెలల ముందే మ్యారేజ్ అయింది. ఆ తర్వాత చిన్న బిడ్డ కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత పాపం అతను లైఫ్ అంతా ఈ విధంగా అంటే అతను అంత ఊహించుకోలేదు దీనికి ఇంత పగడ్బందీగా జరుగుతుందని చెప్పేసి. సో పెళ్ళయి చిన్న బిడ్డ కూడా పుట్టి ఇది ఇప్పుడు ఇతను మరణశిక్ష అనేది డెఫినెట్గా ఇది అందరికీ కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ఇట్లాంటి హైడ్ కిల్లర్స్కి లేకపోతే ఇది ఆనర్ కిల్లింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం కావాలి. అండ్ మీరు ప్రణయ్కి దీంట్లో కేసులో మర్డర్ చేసినప్పుడు కూడా మారుతిరావు ఆయనతో కూడా మేము మాట్లాడినప్పుడు కూడా చెప్పాము, సో ఇది నీ బిడ్డ అంటే నీకు ప్రేమ ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళ బిడ్డ అతని ప్రాణాన్ని చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది. వాస్తవంగా అందరూ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు, ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు, కొడుకులేని బాధ ఎవరు తీర్చలేరు. మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనుక్కున్నప్పుడల్లా మా బాబు క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాం. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది. ఈ సందర్భంగా చిట్ట చివరిగా నేను చెప్పేది ఒకటే, న్యాయం అనేది ఉంటుంది. పోలీసులు కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.